కాంగ్రెస్ పార్టీని వీడాలంటే బాధగా ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తనతో పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే తనకు ఆఫర్ ఇచ్చారని చెప్పారు. ఎందుకు ఎవరు కలిసి పనిచేయాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వస్తుంటే తనను ఎలా కలిసి రమ్మంటారని నిలదీశారు. అసలు సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారని జీవన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇక సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నారని స్పీకర్ తీర్పు చెప్పారని తెలిపారు. 4 దశాబ్దాల ప్రజా జీవితంతో అంకిత భావంతో పనిచేశారని ఆయన చెప్పుకొచ్చారు. సంజయ్ కుమార్ కేటీఆర్ దయాకర్ రావులకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఎవరి కమిట్మెంట్ ఏంటన్నది ప్రజలు గమనించారని జీవన్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీని వీడాలంటే బాధగా ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తనతో పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే తనకు ఆఫర్ ఇచ్చారని చెప్పారు. ఎందుకు ఎవరు కలిసి పనిచేయాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వస్తుంటే తనను ఎలా కలిసి రమ్మంటారని నిలదీశారు. అసలు సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారని జీవన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇక సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నారని స్పీకర్ తీర్పు చెప్పారని తెలిపారు. 4 దశాబ్దాల ప్రజా జీవితంతో అంకిత భావంతో పనిచేశారని ఆయన చెప్పుకొచ్చారు. సంజయ్ కుమార్ కేటీఆర్ దయాకర్ రావులకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఎవరి కమిట్మెంట్ ఏంటన్నది ప్రజలు గమనించారని జీవన్ రెడ్డి కోరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నిన్న ఎలక్ట్రానిక్ మీడియా ఏదో చిట్ చాట్ సందర్భంగా జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమన్నట్టు, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు పేర్కొనడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటున్నా. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుసా అని అడుగుతున్నాను. ఇప్పుడు స్పీకర్ గారు ఏదైతున్నదో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పార్టీ ఫిరాయించలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు పేర్కొంటారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తాడు. అంటే నేను ఏ పార్టీలో ఉన్నా అనుకుంటున్నాను నాకు తెలియదు ఆయన. ఇంకా లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవమే ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తాడు కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదన్నట్టు అని చెప్పి అంటాడు. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం ఎవరైనా పని చేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనట్టు ఒక శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజమది. ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? ఇప్పుడు నీ లక్ష్యం ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి,
నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పని పేర్కొన్నాం. ఆన్లైన్ ఇవాళ నేను కూడా గతంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసింది, నేను కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేసింది. నేను 2014లో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను దెన్ ఐ వాజ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. మన నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతున్నదో నేను ఈ ప్రాంతంలో ఉండే సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఐ గాట్ ఇట్ శాంక్షన్. ఎవరే కానీ చెప్పంటున్నాను, ఇవాళ ఏదైతుందో నువ్వు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అభివృద్ధి కొరకు అని చెప్పని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం.